హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా గాయ్స్. ఫైనల్లీ వీడియో చేస్తున్నాను అనమాట. ఫినిష్ అయిపోతుంది దీంతో. యాక్చువల్లీ ఇది చేసినా కూడా నా టోటల్ సిల్వర్ కలెక్షన్ ఫినిష్ అవ్వదు గాయ్స్. నా టోటల్ సిల్వర్ కలెక్షన్ చేయాలంటే నా దగ్గర ఇంతకుముందు ఉండేవి కూడా చేయాలన్నమాట. కాకపోతే మీరు అది ఎలాగో చూసారు, చాలా పూజల్లో వాటిల్లో చూసారు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ దాట్. బట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు షో మై న్యూ డిన్నర్ సెట్. ఇండియా నుంచి తెచ్చుకున్నది అనమాట. ఎందుకు అంటే నేను ఇంకా నవరాత్రులకి యూజ్ చేద్దామని అనుకుంటున్నాను దాన్ని. సో తీసి ఒకసారి డిష్ వాషర్లో కూడా పెడదాము అనేసి, కడిగినట్లు కూడా ఉంటుంది కదా అని. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ రఫ్ అండ్ టఫ్ గైస్. హానెస్ట్గా చెప్పాలి అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్యాంపర్ దెమ్ లైక్ మై అదర్ యాంటిక్. అందుకనేసి నేను దీన్ని స్పెసిఫికల్గా ప్లెయిన్ సిల్వర్లో తీసుకున్నాను. బట్ ఇది కూడా 92.5 టచ్, 85 టచ్ కాదు, అలా తీసుకున్నాను అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ గైస్ మై డిన్నర్ సెట్. హానెస్ట్గా దీనికి ఒక స్టోరీ చెప్పాలి గైస్. నేను అక్క ఇండియాలో ఉండేంత వరకు మా ఇద్దరికి సిల్వర్ ప్లేట్లోనే తినడం అలవాటు అండ్ సిల్వర్ గ్లాసెస్లోనే తినడం అలవాటు అనమాట. హానెస్ట్గా చెప్పాలంటే అమెరికాకు వచ్చాకనే నేను మానేశాను. అండ్ నౌ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ ఫైనలీ అగైన్ యుఎస్లో మళ్ళీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా అన్నట్లుగా అప్పుడు ఎలా తినేదానో అలా తిందాం అనుకుంటున్నాను అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఫర్ షూర్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బేబీ ఫర్ షూర్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ ద లంచ్ ప్లేట్. భోజనం ప్లేట్ అన్నమాట ఇది. సో ఇలా ప్లెయిన్గా ఉంటుంది గైస్. లోపల ఒక ఫ్లవర్ ఉంటుంది, ఒక గోల్డ్ పువ్వు పెట్టించాను అనమాట. సో ఇలా పెట్టియాలంట, మరి గోల్డ్ పువ్వు ఉండాలంట. ఐ డోంట్ నో ద రీజన్ బిహైండ్ దాట్. బట్ ఇట్లా మొత్తం సిల్వర్లో తినకూడదంట, ఇట్లా గోల్డ్లో ఉండాలంట కొంచెం అన్నా, అందుకని పెట్టించింది. సో ఇవి వచ్చి వెనకాల వచ్చి ఇలా ఉంది గైస్. ఇట్స్ ఎ నైస్ సైజ్ డిన్నర్ ప్లేట్ అనమాట. ఐ థింక్ చాలానే పడతాయి ఇవి. నా దగ్గర 6 తీసుకున్నా గైస్. టోటల్ అన్నీ 6 తీసుకున్నా, బికాజ్ 6 అయితే సెట్ ఉంటుంది కదా అని చెప్పి. సో 6 డిన్నర్ ప్లేట్స్ అనమాట. So the next one is టిఫిన్ ప్లేట్స్. నాకు టిఫిన్ ప్లేట్స్ బాగా నచ్చాయి గైస్. యాక్చువల్లీ చాలా క్యూట్ ఉన్నాయి అన్నమాట. ఇట్లా ప్లెయిన్గా తీసుకున్నాను. కంపార్ట్మెంట్స్ ఉండేవి తీసుకుందాం అనుకున్నా ఫస్ట్, కానీ ఎందుకో మమ్మీ అన్నది ఇదనుకో నీకు అన్నిటికీ ఫ్రీగా పడుతుంది, కంపార్ట్మెంట్స్ అయితే ఇడ్లీ అట్లాంటి వాటికి పడుతుందేమో, తర్వాత పట్టదు అనుకుంటాను, ఇదనుకో నీకు అన్నిటికీ పడుతుంది అని చెప్పేసరికి సరే అని చెప్పేసి ఇంకా ఇది తీసుకున్నాను. కానీ డిజైన్ బాగుంది, మిడిల్లో రఫ్గా ఉండే డిజైన్ ఇచ్చాడనమాట. అండ్ ఇక్కడ చూసారంటే ఈ డిజైన్ కూడా నచ్చింది నాకు, హానెస్ట్గా చెప్పాలంటే. సో నాకు ఈ ప్లేట్ అయితే బాగా నచ్చింది. ఇదే డిన్నర్లో చేస్తారా అని అడిగాను. డిన్నర్లో కష్టమండి, ఇది టిఫిన్ ప్లేట్స్కే వస్తుంది అని చెప్పాడనమాట. ఇక్కడ ఇచ్చున్నా చూడండి 92 టచ్ అని చెప్పి. సో ఇవి 6 తీసుకున్నాను. సో 6 టిఫిన్ ప్లేట్స్ గాయస్. నెక్స్ట్ వన్ వచ్చి చపాతీ డబ్బా. సేమ్, అది కూడా సేమ్ పువ్వే అనమాట. మొత్తం అంతా సేమ్ డిజైనే చేయించుకున్నాను. ప్లేట్ పైన ఏముందో అదే. సో ఇలా ఉంది గైస్ చపాతీ డబ్బా. అన్నిటిపైన స్టాంప్ వేయించాడు 92.5 అని. ఇక్కడ కూడా ఉంది డిజైన్ అంతా సేమ్ పువ్వే.
నెక్స్ట్ వన్ అన్నీ మూతలు గిన్నెలవి, డిన్నర్ సెట్ డిషెస్. సో ఫస్ట్ చిన్ని బౌల్తో స్టార్ట్ చేస్తాను. ఇందులో మనం ఏమన్నా పికిల్స్ కానీ ఫ్రైస్ కానీ ఏమన్నా చేసుకోవచ్చు అనమాట. అందుకనేసి ఇది ఇట్స్ లైక్ వెరీ స్మాల్ సైజ్ ఆర్ అట్లాగా కర్రీస్ అట్లా చేసుకోవడానికి. దీని లిడ్ వచ్చి ఇది. ఇలా దీని లిడ్ ఇది. ఓ కాదు గాయ్స్, ఇది యాక్చువల్లీ ఇది మీకు క్లియర్ లిడ్స్ కూడా ఉన్నాయి కావాలంటే, ఆ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఎలా అంటే పైన ట్రాన్స్పరెంట్ మూత వచ్చి అలాంటి డిజైన్ కూడా ఉందన్నమాట. మీకు అది కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. నాకు ఎందుకో ఇది కూడా సిల్వర్లోనే తీసుకోవాలనిపించి అంతా సిల్వరే తీసేసుకున్నాను నేను మొత్తం. దీనికి కూడా సేమ్ ఇక్కడ ఏ డిజైన్ ప్లేట్స్ ఏ ఉన్నాయో అన్నీ అవే గైస్. వెనకాల స్టాంపింగ్ అంతాను. నెక్స్ట్ కొంచెం బిగ్ సైజ్ అన్నమాట. దాని మూత సైజ్ వారి వస్తుంది. అండ్ దిస్ వన్ ఈజ్ ద నెక్స్ట్ సైజ్. ఇవి మూతలు మాత్రం నా టిఫిన్ ప్లేట్స్కి మ్యాచ్ అవుతుంది గైస్ ఈ డిజైన్. ఇది రైస్ బౌల్. అండ్ ఇది వచ్చి నాకు అక్క గిఫ్ట్ ఇచ్చింది గైస్ పాప శారీ ఫంక్షన్కి. ఇది వచ్చి కొంచెం యాంటిక్ ప్లెయిన్ ఇక్కడ వస్తుంది అనమాట. రేపు ఇంకా నవరాత్రి టైంలో ఇంకా అమ్మవారికి దీంట్లోనే చిన్న పాయసం చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇదేంటంటే మనం ఇలానే బౌల్ లాగైనా వాడుకోవచ్చు, లేకపోతే ఇట్లా డివైడర్ వస్తుంది అనమాట. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి అట్లయినా వాడుకోవచ్చు, లేదా ఇట్లా బౌల్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇలా ఉంది. లిడ్ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది ఇది. ఇదైతే చిన్నది. ఇదైనా లేకపోతే ఇదైనా వాడదాం అనుకుంటున్నాను. ఈ రెండిట్లో ఒకటి ప్రసాదంకి పాయసం చేస్తే. సో ఇది వాడాలి. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కాదు కానీ అమెరికాకు వచ్చాక బౌల్లో తినడం అలవాటు అయిపోయింది గైస్. బౌలు స్పూను అలవాటు అయిపోయింది అనమాట. గలీజ్గా తింటున్నా, చేత్తో తిన్నా ఎట్లా తిన్నా కూడా అసలు మరీ గలీజ్గా తింటున్నా అనమాట. అట్లా అలవాటు అయిపోయి బౌల్స్ చేయవా సోహెల్ అని అనమాట వర్ధమాన్ సిల్వర్ సాయంతో. నాకు బౌల్స్లో తినడం అలవాటు అని. ఈ అబ్బాయి చూస్తే బౌల్స్ కాదు గైజ్, ఇది ఇంకో డిన్నర్ డిషెస్ ఇవి. మనం వండుకొని కూరలు పెట్టుకోవచ్చు, అంత పెద్దగా ఉన్నాయి. ఇది చాలా పెద్ద బౌల్. నేను ఎప్పుడు తినే బౌల్లో చేయమని చెప్పా, అలా చేయలేదు. సర్లే ఇది కూడా ఎక్స్ట్రా కర్రీలు వేసుకుందాం ఇంకేం చేస్తామని చెప్పి అట్లే ఉంచేసా. ఇది సేమ్ అన్నిటికీ సేమ్ మ్యాచింగ్ డిజైన్ అనమాట నాది. నెక్స్ట్ వచ్చి డెజర్ట్ బౌల్స్ గాయస్. ఇది కూడా మనకి సేమ్ డిజైన్ వచ్చిందనమాట. ఇక్కడ ఇలా ఉంది, స్టాంపింగ్ ఉంది దీనికి కూడా. డెజర్ట్ బౌల్స్ ఇవి ఒక 6. నెయ్యి గిన్నె ఎంత క్యూట్ ఉంది కదా గైస్. భలే క్యూట్ ఉంది అసలు. ఇట్స్ స్పూన్. అండ్ ఇక్కడ హోల్స్ కూడా ఇచ్చాడు, లైక్ ఇంకా వేడిగా ఉంటే అలానే వేసేసుకోవడానికి. ఇలా పట్టుకొని ఇలా
6 glasses, drinking water glasses. నాకు నా గ్లాసెస్ బాగా నచ్చాయి పీపుల్. ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ అన్నట్లుందనమాట. లైక్ ఇట్స్ ఏ హ్యూజ్ వన్, పర్ఫెక్ట్ వన్, చాలా బాగుంది అసలు గ్లాసెస్ అయితే. సో నాకు స్పూన్స్తో తినడం అలవాటు అని చెప్పా కదా గాయస్. సో 2 పెద్ద స్పూన్స్ చేయించుకున్నాను ఇట్లా. స్మాల్ స్పూన్స్ అన్నమాట. డెజర్ట్స్కి ప్లస్ ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. బాగుంది. ఇది కొంచెం చిన్న సైజ్ గైస్. ఇంతకుముందు దానికంటే ఏం పెద్ద ఎక్కువ డిఫరెన్స్ లేదు, కొంచెం చిన్నదంతే హైట్. నెక్స్ట్ వచ్చి అన్నం చెవి, ఇట్లా అన్నం గెరిట. నెక్స్ట్ వచ్చి పప్పుకి గెరిట. రసంకి గెరిట. కర్రీస్కి, పెరుగుకి, ఇంకొకటి కర్రీకి. అండ్ ద లాస్ట్ అండ్ ద ఫైనల్ వన్ వాటర్ జగ్ అనమాట. ఇప్పుడు నేను ఇంట్లో తాగే వాటర్ బాటిల్ కూడా సిల్వర్దే. ఎప్పుడో ఒక 2 years ముందు 3 years ముందు తీసుకున్నాను అనుకుంటా. యా, సిల్వర్దే గైస్. అది కూడా నేను రోజు సిల్వర్ వాటర్ బాటిల్నే తాగుతాను. ఇది వాటర్ జగ్, ఇంకా డైనింగ్ టేబుల్ పైకి పెట్టడానికి సెట్ లాగేలాగా. సేమ్ ఇది కూడా నా ప్లేట్స్ డిజైనే అనమాట. సింపుల్గా ప్లెయిన్లో తీసుకున్నా, సో దట్ డిష్ వాషర్లో పెట్టేయడం కూడా ఈజీయే కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ మై డిన్నర్ సెట్ స్టోరీ. సో మీ అందరికీ కూడా చూపిస్తాను నేను ఒకసారి. ఇక్కడ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది అంతా. సో దాట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ మీ అందరికీ నా ఈ డైనింగ్ సెట్ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ మై మెనీ ఇయర్స్ డ్రీమ్. ఐ డోంట్ నో వెన్ డిడ్ ఐ గెట్ ఇట్ అనేది తెలియదు నాకు. డైనింగ్ టేబుల్ పైన ఫుల్ కైండ్ ఆఫ్ ఏ డిన్నర్ సెట్ ఉండాలి అని చెప్పి నాకు చాలా రోజుల నుంచి ఉండే అనమాట. ఫైనల్లీ ఐ టుక్ ఇట్. బట్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ గైస్ తీసుకున్నందుకు. ఎందుకు అంటే నేను ఇది 92 రూపీస్ ఉన్నప్పుడు తీసుకున్నాను. నౌ ద రేట్ ఈజ్ 140+ రూపీస్ అయింది పర్ గ్రామ్. అండ్ ఫ్యూచర్లో ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ నాకు అని అనిపిస్తోంది అనమాట ఫర్ షూర్ తీసుకున్నందుకు. సో ఐఎమ్ సో హ్యాపీ. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా కమెంట్ చేయండి. నీకు పొగరు అట్లా ఇట్లా అనుకోకండి. దిస్ ఈజ్ జస్ట్ మై డ్రీమ్. ఐ అచీవ్డ్ ఇట్. మీ అందరికీ కూడా నచ్చిందా డిజైన్, లేదా ప్లెయిన్ అయిపోయిందా, నా రెగ్యులర్ స్టైల్లో అనిపించట్లేదా అని చెప్పండి. బికాజ్ దిస్ వన్ యాజ్ ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు బేబీ ఇట్. అందుకనేసి రఫ్ అండ్ టఫ్గా వాడడానికి ప్లెయిన్గా తీసుకున్నాను అనమాట నేను. సో మీరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని డిజైన్ చేయించుకుంటానంటే చేయించుకోండి. వర్ధమాన్ సిల్వర్స్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ నౌ దే రీసెంట్లీ స్టార్టెడ్
యాంటిక్లో కూడా లైట్ వెయిట్వి చేస్తున్నారనమాట. అండ్ కమింగ్ టు ద వెయిట్ ఆఫ్ దిస్ ఎంటైర్ సెట్ అరౌండ్ 14 kgs అనుకుంటా గాయస్, 14-15 kgs అయినట్టుంది ఎంటైర్ డిన్నర్ సెట్. హానెస్ట్గా డిన్నర్ సెట్, పూజా ఐటమ్స్ ఇవన్నీ కలిపి ఐ పెయిడ్ సమ్వేర్ అరౌండ్ 22 to 23 lakhs అనుకుంటా గాయస్ మొత్తం అంతా కలిపి ఈసారి. సో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. కానీ తీసిపెట్టి చాలా రోజులు అయ్యింది, ఇప్పుడు తీసుకొచ్చుకున్నాను అమెరికాకి వాడదామని చెప్పి. అంతకుముందు ఇండియాలో పెట్టేస్తున్నామన్నమాట. సో దట్ ఈజ్ details about my dinner set and I bought it from Vardhaman Silvers, Vijayawada. మీరు కూడా పింక్ చేస్తే సోహెల్ మీకు వీడియో కాల్ చేసి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ చూపిస్తాడనమాట. దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇంతకన్నా దాడితే ఇంకా నాకు తెలిసినంత వరకు సిల్వర్ కూడా 200 రూపీస్ అవుతుంది అనుకుంటా పర్ గ్రామ్. సూన్ మేబీ బై సంక్రాంతి అని అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో బై పీపుల్, గుడ్ నైట్.